నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం. సీఎం చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈరోజు ఫిబ్రవరి 24వ తారీఖున గవర్నర్ గారి స్పీచ్, అదే రకంగా 28వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్, వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి, అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద, వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టినట్లయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. ఒకటి పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన, ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆ సూపర్ 6, ఆ సూపర్ 7 విషయాలు ఏమిటి, ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు, ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నిన్న తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వారు నేను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీళ్లు తీసుకువెళ్తున్నానని,
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్ళ లాంటివని, రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని నిన్న ఆంధ్రప్రదేశ్లో వారు మాట్లాడారు. వాటిని ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. పూర్తిగా సత్యదూరమైనటువంటి వాస్తవాలను ఆయన నిన్న మాట్లాడారు. వాటికి సాక్ష్యాధారాలతో సహా నేను చెప్పదలుచుకున్నాను. బాధ కలిగే అంశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యము లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఎందుకంటే ఢిల్లీని చూస్తే రేవంత్ రెడ్డికి భయం, బాబు గారికేమో గురుదక్షిణ. దీనివల్ల ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటివి అంటారు. ఆ మాట నిజమైతే బాబు గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్లు తీసుకుపోతున్నావు కదా, దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సరిపోయేంత నీళ్లు లేక ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇదేనా రెండు కళ్ళ సిద్ధాంతం? ఇదేనా సమన్యాయం అని నేను అడుగుతా ఉన్నా. నాగార్జున సాగర్, శ్రీశైలం, కృష్ణానది జలాల్లో ఆంధ్రప్రదేశ్కు తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం 512 టీఎంసీలు రావాలి, ఇదే ఎక్కువ. కానీ మీరు 657 టీఎంసీలు వాడారు. ఇదేది 4-5 రోజుల కింద లెక్క. 657 టీఎంసీల నీళ్లు వాడారు. తెలంగాణకు 343 టీఎంసీలు రావాలి, కానీ తెలంగాణకు 220 వచ్చింది. ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడిని ఉపయోగించి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరిద్దరు కలిసి తెలంగాణ నోరు కొట్టిండ్రు. బీజేపీ బాబు గారు కలిసి తెలంగాణ నోరు కొట్టిండ్రు. మీరు నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో మీరు అక్రమంగా రోజుకు 2 టీఎంసీలు తీసుకుపోయి ఇవాళ తెలంగాణకు సాగునీరు, త్రాగునీరు లేకుండా చేశారు మీరు. రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది, ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. మీరు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కానీ మీరేమో సమన్యాయం అంటారు. సమన్యాయం మాటల్లో ఉంది, చేతల్లో లేదు. చంద్రబాబు గారు, చేతల్లో మీదంతా ఆంధ్రాకు న్యాయమే ఉన్నది. తెలంగాణ విషయంలో మీది పక్షపాత ధోరణి. ఇలా కృష్ణా నదీ జలాల్లో మీరు అధికంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మీరు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు, అది సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కృష్ణానది విషయంలోనే అదే జరిగింది. మీరు పెన్నా బేసిన్లో ప్రాజెక్టులు కట్టి నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు. ఏమనంటే రైపేరియన్ రైట్స్, ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా, ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా, అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా, ఆ నీళ్లు వాడుకుంటే తప్పైంది, ఇక అయిపోయింది కదా అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టారు. కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ. కానీ ఉల్టా 75 ఆంధ్రాకు పోతే 25 తెలంగాణకు వస్తున్నాయి. ఉద్యమాలు పుట్టే దాంట్లో నుంచి. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. పేరు
సముద్రంలో కలిసే నీళ్లు. కానీ ఇప్పుడు దాదాపు 200 టీఎంసీల నీళ్లను గోదావరి నుంచి పెన్నా బేసిన్కి తీసుకుపో. మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్డే ముఖ్యమంత్రి కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు. నాకు ప్రత్యేక హోదా క్షమించండి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు అంకించారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకో పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మీరు చూసారు, ఒక టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి, ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి. గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు. ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి, 2014లో పెన్షన్ 200 రూపాయలు, చాలని పెన్షన్ని 2000 రూపాయలు మేము చేశాం. 5 సంవత్సరాలు 2000 చేశాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో 1000 రూపాయలు మేము పెంచాం. వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన అన్న క్యాంటీన్, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం ఏర్పడిందంటే 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఎవ్వరు ఊహించిన విధంగా 1 కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. ఇంకా ఇసుక కూడా మీరు చూశారు, కేవలం లోడింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేశాం. ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి, ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సీ వేయలేదండి. అసలు డిఎస్సీ పైన మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి? నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాకు పెరిగింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంటే మతి ఉండి మాట్లాడుతున్నాడా? ఆయన కూడా ఏదో బీమార్ వచ్చినట్టుంది ఈ మధ్య. అంటే కాదు, 1977 సెన్సెస్ మీద ఇప్పుడు చేయాల్సింది ఏంది డీలిమిటేషన్? వీళ్ళందరూ నేర్పిస్తారానండి కేంద్ర ప్రభుత్వానికి? ఏం చేయాలనో తెలుసు మాకు.
ఎట్లా నష్టపోతాయి? ఎందుకు తగ్గుతాయి? జనాభాకు ఇది డెమోక్రసీ. ప్రజల తగ్గట్టు మనం ఉంటామా? సౌత్ ఇండియా పాపులేషన్ ఎంత, నార్త్ ఇండియా పాపులేషన్ ఎంత, ఈశాన్యం పాపులేషన్ ఎంత, ఇటు వెస్ట్ పాపులేషన్ ఎంత? ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ఇస్తే అదో పద్ధతి ఆఫ్ అప్రోచ్. ఆయన జనాభా పెంచుకుందాము, మన వాల్యూ కూడా సెంటర్లో పెరుగుతుంది, భారతదేశంలో పెరుగుతుంది, ఆయన ఒక అప్రోచ్. ఇదే పద్ధతి అండి 1975 ప్రకారం చేయండి. ఏదైనా ఏ రాష్ట్రం నష్టపోకుండా భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాలను సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ఒక వ్యాలిడిటీ లేదు. మన పార్టీ కాదు కదా. ఇది ఉత్తరప్రదేశ్ వాడు, సమాజ్వాదీ పార్టీ వాడు ఔరంగజేబు బొమ్మ పెట్టుకొని పూజ చేసుకోమని వాడిని. దానికి మొఘలాయల చరిత్రలో ఒకే ఒక్క పాలకుడు ఔరంగజేబు ఒక్కడే దేవాలయాలు కూల్చడానికి మంత్రిత్వ శాఖ పెట్టింది. అది తెలుసుకోమన్నారు. ఔరంగజేబు పూజ చేసుకోమని వాడిని కూడా అర్థం పడ్డాడు. మా జిల్లాలో ఎవరికైనా చెప్తారు రియాక్ట్గా మన కవిత మీద. పసుపు బోర్డుకి చైర్మన్ అయిపోయాడు, పసుపు బోర్డుకి సెక్రటరీ అపాయింట్ అయిపోయింది, పసుపు బోర్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డింగ్లు షార్ట్ లిస్ట్ అయిపోయినాయి, పంపించారు సెంటర్కి, కామర్స్ మినిస్ట్రీకి. క్లియరెన్స్ కాగానే తీసుకుంటారు, మొదలవుతుంది. పనులు మొదలైపోయినాయి. ఒక మీటింగ్ అయిపోయింది, బోర్డు మీటింగ్ అయిపోయింది. ఒకటి 17వ తేదీన 17 ఫిబ్రవరిలో ఫస్ట్ మీటింగ్ కూడా అయిపోయింది. ఇట్లా అవుట్డేటెడ్ లీడర్ల గురించి అడగకండి బ్రదర్. ఉన్నాడు కదా ఇప్పుడు, మాకేం ఖాళీ లేదు కదా, సీట్ ఖాళీ లేదు కదా. అది వాళ్ళ ఇష్టం, మన నాయకత్వం ఇష్టం. హిందూ అవుతాడు. అయిపోయినట్టున్నాయి ప్రశ్నలు, ఉట్టి అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఆయన ఆన్సర్ చెప్తలేరు నాకు. 90 లక్షల మంది గాయబ్ ఉన్నారు. మీరు అందరూ ఒప్పుకుంటారా? నేను నా చూసి ఉంటారు కదా, మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తా. మీరు 3,55,00,000 టోటల్ అన్నారు పాపులేషన్. మన ఎలక్టరల్ రోల్ తెలంగాణ 3,35,00,000 చూపిస్తుంది. అంటే నీ కులగణన ప్రకారం 20 లక్షల మంది మైనర్లు ఉన్నారు. నీ తెలంగాణ స్టేట్ పోర్టలే 6 సంవత్సరాల లోపల పిల్లలు 39 లక్షల మంది ఉన్నారన్నారు. 6 నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్న మైనర్లు వాళ్ళు 78 లక్షల మంది ఉంటారు. 1,10,20 లక్షల మంది ఉండాలి మైనర్లు. ప్లస్ 335 ఎలక్టర్ రోలు అంటే సుమారు 435-440 దాకా జనాభా ఉండాలా. నువ్వు 355 చూపిస్తుంది. నీ 90 లక్షల మంది ఎటు పోయినరు? ఇటలీ పోయినరా అని అడిగిన. ఎటు పోయినరు? ఇంత స్పష్టంగా నీ పోర్టలు, నీ కులగణన, ఎలక్షన్ కమిషను రికార్డు డేటా. దీనికి ఆన్సర్ చెప్పడా? కాంగ్రెస్ వాడు చెప్పడా చేసినవాడు? మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన మాట్లాడారు. సాయంత్రం వరకు 7,772 కోట్ల రూపాయలతోటి ఈ ధాన్యం కొనుగోలు చేశాం. 94.6% 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేశాం. అసలు ఊహించగలుగుతారా? మీరు ఎప్పుడైనా ఈ విధంగా నిజాయితీగా పనిచేశారా? ప్రజలకి మీరు అండగా నిలబడాల్సిన బాధ్యతని మీరు విస్మరించుకుని ఈ రోజున మీరు శాసనసభకు కూడా రాకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి, వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి కాస్త ఈ రోజున వర్క్ ఫ్రమ్ బెంగళూరు శాసనసభ్యుడిగా తయారయ్యాడు. శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలి కదా ప్రజల సమస్యల పైన.
ఆ బాధ్యత లేదా మీకు? దేనికోసం చెప్పండి. మేము కష్టపడి ఈ రోజున ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ప్రతి కార్యక్రమం నెట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంటే సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఈరోజు 41 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు వెళ్ళిపోయారు. ఏ విధంగా మీరు ఈ ఆర్థిక వ్యవస్థని ఇంత దుర్మార్గంగా ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు. కూటమి ప్రభుత్వానికి మేము మాటిస్తున్నాం, వచ్చే 2 నెలల్లోనే 100% మా సూపర్ 6లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం. మేము అందించాల్సిన సహాయం, భరోసా ఎక్కడ కూడా పొరపాటు చేయం. ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తున్నారు, అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఖచ్చితంగా మేము రైతులను ఆదుకుంటాం. అదేవిధంగా తల్లికి వందనం, బిడ్డల్ని చదివించుకునే కార్యక్రమం, ఎంతమంది బిడ్డలున్నా సరే ఒక కుటుంబంలో వాళ్ళందరికీ కూడా 15,000 చొప్పున ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా రోడ్లు ఏంటి మహాప్రభు అని బతిమలాడుకుంటే మీ ప్రభుత్వంలో గుంతలు కూడా పూడ్చలేదు. మీరు ఋషికొండ ప్యాలెస్కి మాత్రం 500 కోట్లు ఖర్చు పెట్టారు. శాశ్వతంగా ముఖ్యమంత్రి అయిపోతా అనుకున్నాడు. సముద్ర తీరాన ఒక అద్భుతమైన కట్టడిలో ఆయన అక్కడ నిలబడి ప్యాలెస్ లాగా దాన్ని తయారు చేసుకుని పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతామని ఒక పిచ్చి భ్రమలో చేసిన కార్యక్రమాన్ని ఎంత నష్టం కలిగించిందో రాష్ట్రానికి ఈరోజు మనం చూస్తున్నాం. పర్యాటక రంగానికే నష్టం కలిగించింది. నిధులన్నీ కూడా దారి మరలించారు. వందల సంఖ్యలో సలహాదారులను పెట్టుకున్నారు. దాదాపు 680 కోట్ల రూపాయలు సలహాదారుల పైన ఖర్చు పెట్టారు. సలహాదారుడు ముఖ్యమైన సలహాదారుడికి దాదాపు 160 కోట్లు ఖర్చు పెట్టారు ఆయనకి. మరి ఇంతమందిని ఉపయోగించుకుని కనీసం జల్ జీవన్ మిషన్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14,000 కోట్ల రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రజలకి మీరు ఉపయోగించుకోలేకపోయారే. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? పరిపాలన చేతకాక దద్దమ్మల్లాగా మీరు కూర్చుని మీరు కలిగించిన నష్టం ఈ రాష్ట్రానికి పూడ్చడానికి చాలా సమయం పడుతోంది. అనేక ఇబ్బందుల్లో ఉన్నాం. అర్థం కాని పరిస్థితుల్లో కూడా కష్టకాలంలో మేము ప్రజల్ని ఆదుకోవడానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. నోరు ఉంది కదా అని ఇందాక అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయినా, జనరల్గా శాసనసభ్యులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసుకుంటారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకి రాడు, బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం, సీఎం చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.